ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదువుకోవాలంటే మాత్రం విజయవాడ పేరు వినగానే ఒక కాలేజ్ పేరు గుర్తుకొస్తుంది. అదే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. 1977లో మొదలైన ఈ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కాలేజ్ నేటికి టాప్ లిస్ట్ లో ఎందుకు నిలబడుతుందో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చదివింది కూడా ఈ కాలేజ్ నుంచే. ఇప్పుడు మనం కాలేజ్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. విజయవాడ కోనూరులో నేషనల్ హైవే మీద ఉంది ఈ కాలేజ్. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని నేను చెప్తాను. కాలేజ్ అక్రిడిటేషన్ విషయానికి వస్తే NAAC A+ గ్రేడ్, CGPA 3.3తో నిర్ఫ్ ర్యాంకింగ్ 2022లో 141 స్థానంలో, 2023లో 151 నుంచి 200 బ్యాండ్లో ఉంది. నేషనల్ లెవెల్ రికగ్నైజ్ అయిన కాలేజ్కి ఈ డేటా చెప్తోంది. అల్యూమిని విషయానికి వస్తే ప్రఖ్యాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ కాలేజ్ నుంచే వచ్చారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఇక్కడ చదువుకున్న వారే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే కాలేజ్ నేషనల్ హైవే పక్కనే ఉండడం వల్ల చాలా కన్వీనియంట్గా ఉంటుంది. APSRTC బస్సులు ఈజీగా అందుబాటులో ఉంటాయి. కాలేజ్ సొంత బస్సులు కూడా ఉన్నాయి. టెక్నాలజీ విషయానికి వస్తే క్యాంపస్ అంతటా 2 Gbps ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఉంది. 150కి పైగా సిస్కో యాక్సెస్ పాయింట్స్తో 24/7 వైఫై అందుబాటులో ఉంటుంది అక్కడి స్టూడెంట్స్కి. క్లాస్ రూమ్స్ నుంచి హాస్టల్ వరకు అంతటా కవర్ అవుతాయి. ఇక్కడి స్టూడెంట్స్కి డిజిటల్ లైబ్రరీ అందుబాటులో కూడా ఉంది. 20కు పైగా కొలాబరేటివ్ ల్యాబ్స్. స్పాన్సరింగ్ సొసైటీ వచ్చేసి DSIR గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత సిరోగా రికగ్నైజ్ అయి ఉంది ఈ సంస్థ. రీసెర్చ్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. హాస్టల్ విషయానికి వస్తే ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే హాస్టల్ ఫెసిలిటీ సెక్యూర్డ్గా ఉంది. మొత్తం 725 పైగా విద్యార్థులకైతే అకామిడేషన్ అవైలబుల్గా ఉంది. అమ్మాయిలకైతే 100% అకామిడేషన్ గ్యారంటీ. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా. హాస్టల్స్లో స్పేసెస్ రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్, పెద్ద డైనింగ్ హాల్, హైజీనిక్ కిచెన్, డిజిటల్ లైబ్రరీ, జిమ్, రీడింగ్ రూమ్, అవుట్డోర్ ప్లే ఏరియా అన్ని హాస్టల్లోనూ ఉంటాయి. 24/7 వైఫై ఫెసిలిటీతో పాటు జనరేటర్ బ్యాకప్ కూడా ఉంది. కాలేజ్ ఫీజు విషయానికి వస్తే మాత్రం సంవత్సరానికి సుమారు 1,60,500 రూపాయలు. 4 సంవత్సరాలకు మొత్తం దాదాపు 6,40,000 వరకు అయితే ఖర్చు అవుతుంది. ఈ ఫీజు ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫెసిలిటీస్ మరియు ప్లేస్మెంట్స్కి తగ్గట్టుగా ఉంటుంది. అడ్మిషన్కి ముందే ఫినాన్షియల్గా ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అని నేను అంటాను. కన్వీనర్ కోటాల అర్హులైన విద్యార్థులకు గవర్నమెంట్ చేత ఫీ రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు అందరు అడిగే అసలు క్వశ్చన్ ఏంటి, ఈ కాలంలో ప్లేస్మెంట్స్ నిజంగా అంత బాగుంటాయా? 2023-24 డేటా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA ఫ్రమ్ అమెజాన్. హిస్టారికల్గా అయితే 46 LPA వరకు వచ్చింది. మొత్తంగా 1246 ఆఫర్స్ వచ్చాయి ఈ కాలేజ్కి. వాటిలో 603 ఆఫర్స్ అబోవ్ 4 LPA కంటే పైనే. మొత్తంగా 97 కంపెనీస్ వచ్చాయి ఈ కాలేజ్కి. యావరేజ్ ప్యాకేజ్ సుమారు 5 LPA నుంచి మీడియన్ 4 LPA కూడా ఉంది. విజయవాడలో ఉన్న కాలేజ్ నుండి అమెజాన్ వంటి కంపెనీ నుండి 44 LPA ఆఫర్ రావడం అంటే చిన్న విషయం అసలే కాదు. CSE మరియు IT బ్రాంచ్ స్టూడెంట్స్కి కోడింగ్ స్కిల్స్ బాగుంటే ప్లేస్మెంట్ రేట్ హైగా ఉంటుంది. కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ విషయంలో మరింతగా ప్రిపేర్డ్గా ఉండాల్సిందే. క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే హ్యాకథాన్స్, IQAC గెస్ట్ లెక్చర్స్, అకాడమిక్ కాన్ఫరెన్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్కి ఈ కాలేజ్ పెట్టింది పేరు. ఈ కాలేజ్ పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ఏపీలో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. కొన్ని దశాబ్దాలుగా లెగసీ ఉన్న కాలేజ్. NAAC A+ గ్రేడ్, నిర్ఫ్ ర్యాంకింగ్, అమ్మాయిలకు 100% హాస్టల్ అకామిడేషన్ గ్యారంటీ. కాలేజ్ అంతటా వైఫై, 24/7 పవర్ బ్యాకప్, టెక్ ఇన్ఫ్రా స్ట్రాంగ్గా ఉంటుంది. 97 కంపెనీస్ వచ్చాయి. 1246 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వచ్చాయి. అమెజాన్ నుండి 44 LPA హైయెస్ట్ ప్యాకేజ్. కాలేజ్ మరియు APRTC ట్రాన్స్పోర్ట్ 2 అందుబాటులో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి ఫేమస్ ఆల్మ్ని ఈ కాలేజ్కి సొంతం. ఈ కాలేజ్ గురించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా ఉన్నాయి. మీడియం శాలరీ వచ్చేసి 4 LPA. స్కిల్స్ లేకుండా హైయెస్ట్ ప్యాకేజ్ అందరికీ రానే రాదు. విజయవాడ లొకేషన్ హైదరాబాద్ కాలేజ్తో పోలిస్తే కొంతమందికి దూరం అనిపించచ్చు. చివరిగా చెప్పాలంటే ఏపీలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, స్ట్రాంగ్ హాస్టల్ ఫెసిలిటీస్, మంచి టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటే ఈ కాలేజ్ నిస్సందేహంగా ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కాలేజ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అడగండి. తప్పకుండా నేనే రిప్లై ఇస్తాను.
తర్వాత మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా కమెంట్లో అడిగేయండి. మరో కాలేజ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బాయ్.